హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బియ్యం పిండి గారెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలా చేసిన గారెలను పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండి, పొడి బియ్యం పిండినే తీసుకుంటున్నాను. ఇందులో ఒక చిన్న స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ వాము నలిపి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు 2 గంటల ముందు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఒక 2 నిమిషాలు మరిగించిన వేడి నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా మరీ లూజుగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ప్రెస్లో ఆయిల్ కవర్ ఉంచుకొని ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి. ఇలాగే అన్ని గారెలను చేసి పక్కన పెట్టుకోవాలి. మనకు గారెలు కొంచెం మెత్తగా కావాలంటే మందంగా ఒత్తుకోవాలి, లేదా క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గారెలను ఆయిల్లో వేసుకోవాలి. ఇవి వేసిన ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత ఇలా గరిటెతో రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలను 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే గారెలు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.